ఈ రివర్ పేరు వచ్చేసి కాళీ రివర్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇదే జార్బింగ్ కూడా చాలా ఫన్నీగా ఉండింది యాక్టివిటీ. ఇట్లనే వాటర్ స్పోర్ట్స్ లోనే హాఫ్ డే వరకు అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ టైం వరకు ఈ యాక్టివిటీస్ లోనే ఉన్నాం మేమైతే. హిందూ మైథాలజీ ప్రకారం అయితే విభూతి అంటే నార్మల్ గా యాషెస్ అని పిలుస్తూ ఉంటాం కదా. ఇండియా టాలెస్ట్ రాజగోపురం అండి ఇదైతే. 18th ఫ్లోర్ నుంచి మనం చూసినట్టయితే ఆ రాజగోపురం ఎక్కి. Hey guys, this is Tesvi. Welcome back to our channel, Tesvi Sarath. How are you guys? Hope you're all doing great. Finally, we are on a girls trip. So, మేమైతే హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్తున్నాము. As you guys have already seen on my thumbnail, గోకర్ణకి 3 days and 2 nights అన్నమాట ఆన్ బడ్జెట్ ట్రిప్ ఇదైతే మాకు. మేము విత్ ప్యాకేజే వెళ్తున్నాము. ఇండిపెండెంట్ గా ట్రిప్ కి వెళ్ళేదానికంటే కూడా ట్రావెల్స్ తోటి వెళ్ళడం బెటర్ ఆప్షన్ అని ప్లాన్ చేసామన్నమాట. ఈ ప్యాకేజ్ లో ఏమేమి వస్తాయి, ట్రైన్ టికెట్స్ కానీ, ఫుడ్, అకామిడేషన్, ఇట్లా ఏమేమి విత్ ఇన్ ద ప్యాకేజ్ లో వస్తాయి ఇవన్నీ నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ట్రైన్ నెంబర్ 17320 నాంపల్లి టు హుబ్లీ వెళ్తూ ఉంటాయి అనమాట. ట్రైన్స్ డైలీ ఉంటాయి ఇవి. మేము అయితే నాంపల్లికి 3:50 PM వెళ్ళామన్నమాట ఈవినింగ్ టైంలో. సో 4 o'clock అట్లాగా ట్రైన్ ఉండింది అక్కడే. ఇంకా హుబ్లీ వెళ్ళేసరికి 6:30 అయిందనమాట. సో ఇది హైదరాబాద్ యూబిఎల్ ఎక్స్ప్రెస్. ఇది డైలీ ఉంటది అనమాట హైదరాబాద్ టు హుబ్లీ. సో మేము ఇక్కడ హోటగి జంక్షన్ లో ఆగాము. ఇక్కడ ఒక 20 minutes అట్లా ట్రైన్ ఆగుతుంది. సో అంతసేపు జర్నీ చేసి ఇంకా ఏం కూర్చుంటాంలే లోపల అని చెప్పి అట్లాగా వాకింగ్ అని బయటకు వచ్చాము మేము మా ఫ్రెండ్స్ అందరం. సో ఒక 20 minutes వరకు ఇక్కడ ఆగుతుంది ట్రైన్ అయితే. ఇంకా ఫుడ్ కూడా ఇబ్బంది లేకుండా మేము ముందే హైదరాబాద్ లోనే మేము ట్రైన్ ఎక్కేటప్పుడే మేము పార్సల్స్ తీసుకున్నాం అనమాట నైట్ డిన్నర్ కోసం అని. సో మాకైతే బయట దిగి మళ్ళీ ఫుడ్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ కూడా లేదు. ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వచ్చాము ఫుడ్ అయితే. మేము పర్టికులర్ గా ట్రావెల్స్ తోటి ఎందుకు వెళ్తున్నామంటే ఇండిపెండెంట్ గా వెళ్తే అన్ని ప్లాన్ చేసుకోవాలి. పర్టికులర్ గా గర్ల్స్ కాబట్టి ఇంకా ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. అకామిడేషన్ కానీ, ఇట్లా ట్రావెలింగ్ కానీ ఇవన్నీ. సో అంత రిస్క్ లేకుండా ఈజీగా ట్రావెల్స్ తో వెళ్ళిపోదాం అన్నట్టుగా మేము ప్లాన్ చేసామన్నమాట. మేము మామూలుగా ఈ గోకర్ణ ట్రిప్ అయితే జస్ట్ 2 days ముందు అనుకొని ఇంకా సడన్ గా ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఇంకా ప్యాకేజ్ తో అయితే వెళ్ళిపోయాము. కానీ మేమైతే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒకళ్ళు కర్ణాటక అంటారు, ఇంకొకళ్ళు తమిళనాడు అంటారు, ఇంకొకళ్ళు కేరళ ట్రిప్ అంటారు, నార్త్ ఇండియా అంటారు. సో ఇట్లా అందరి పైన డిపెండ్ అయితే ఇది ఇట్లానే డిలే అయిపోతూ ఉంది, డైల్యూట్ అవుతుంది అని ఇంకా ఫైనల్ గా అయితే మేము గోకర్ణ అయితే ప్లాన్ చేసాము. జస్ట్ 2 days బ్యాక్ అనమాట మేము ట్రిప్ కి వెళ్లే ముందుగా. ఇంకా హుబ్లీ వెళ్ళేసరికి మాకు 6:30 అట్లా 7 o'clock అయిపోయిందండి. 6:30కి అనుకున్నాం నార్మల్ గా, కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే అయింది. 7 o'clock కి హుబ్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేము ట్రావెలర్స్ వాళ్ళ వెహికల్ లోనే ఇంకా హుబ్లీ నుంచి దండేలికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ మేము వెళ్తున్నాము. ఇంకా దండేలికి రీచ్ అయ్యేసరికి మాకు 10 o'clock అట్లా అయిందనమాట మార్నింగ్. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ అవి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడే మొత్తము గేమ్స్ కానీ, వాటర్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. 1 day అయితే దండేలిలో స్టేయింగ్ ఉండిందండి. సో రెసార్ట్ అనమాట ఇది. రెసార్ట్ పక్కనే రివర్ ఉంది. సో రివర్ పక్కనే రెసార్ట్, పూల్ ఇదంతా బాగుందనమాట. చూడడానికి అయితే కంఫర్టబుల్ గానే ఉన్నాయి. ఈ రివర్ పేరు వచ్చేసి కాళీ రివర్ అని అంటారనమాట. మేమైతే ఇంకా దండేలి రీచ్ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ స్పోర్ట్స్ కి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మాకు ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయిన స్పోర్ట్స్ వచ్చేసి బోటింగ్, జార్బింగ్, కాయాకింగ్ అండి. రాఫ్టింగ్ కోసం ఏంటంటే స్పెసిఫిక్ గా మళ్ళీ సెపరేట్ మనీ అయితే పడింది అనమాట. 600 per individual పడింది రివర్ రాఫ్టింగ్ కోసం. మిగతా యాక్టివిటీస్ అయితే అలాంగ్ విత్ ప్యాకేజే అనమాట. అలాగే అక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి. మనము రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు DSLR లో పిక్స్ వాళ్ళే తీస్తారనమాట. దానికి కూడా స్పెసిఫిక్ ప్రైస్ అనేది చెప్పారు. మేము ఒక 5 members అలా ఉన్నాం కాబట్టి ఫొటోస్ కి, వీడియోస్ కి వీటన్నిటికి 1600 అలా చెప్పారనమాట. సో 5 members కి ఇంకా డివైడెడ్ బై 5 వేసుకుంటే తక్కువే పడ్డట్టే మాకు. సో రాఫ్టింగ్ వరకే మేము పే చేసాము 600 అండ్ ఆల్సో ప్లస్ ఫొటోస్ కి 1600 అనమాట. ఇంకా వీడియోస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వీడియోస్ అవన్నీ నా దగ్గర ప్రెసెంట్ అయితే లేవు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము రివర్ రాఫ్టింగ్. ఫస్ట్ అయితే బోటింగ్ ఉంటుంది. ఇదంతా రివర్ రాఫ్టింగ్ అండి. బోటింగ్ బాగా ఎంజాయ్ చేసాం. అట్లానే రివర్ మధ్యలో స్విమ్మింగ్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ పుల్ చేసేస్తారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇదే జార్బింగ్ కూడా చాలా ఫన్నీగా ఉండింది యాక్టివిటీ. ఇట్లనే వాటర్ స్పోర్ట్స్ లోనే హాఫ్ డే వరకు అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ టైం వరకు ఈ యాక్టివిటీస్ లోనే ఉన్నాం మేమైతే. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ డే అయితే థరోలీ ఎంజాయ్డ్ అనమాట. మేము చాలా బాగా అనిపించింది. ఈ ప్రతి యాక్టివిటీ బాగుండింది. రివర్ రాఫ్టింగ్ కానీ ఫస్ట్ భయం వేసింది, రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ కూడా. కానీ అక్కడ సింపుల్ గానే ఉందన్నమాట. మరీ మేము అనుకున్నంత రిస్కీ అయితే కాదు రాఫ్టింగ్. సో ఇవన్నీ బాగా అనిపించింది మాకైతే.
అండ్ మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ లో ఈవినింగ్ వచ్చిన ట్రైన్ టికెట్స్ కానీ, అట్లనే మార్నింగ్ ఈ డే 1 మొత్తం ఫుడ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళే అన్నమాట. అండ్ కొన్ని యాక్టివిటీస్ చెప్పా కదా, రివర్ యాక్టివిటీస్ ఇవన్నీ. సో వాటర్ స్పోర్ట్స్ లో కూడా బోటింగ్, జార్బింగ్, అలాగే కాయాకింగ్. కాయాకింగ్ కూడా వాళ్ళే. కాయాకింగ్ వి కూడా ఉన్నాయి వీడియోస్, నేనైతే అవి నా దగ్గర లేవన్నమాట చూపించడానికి, వీడియోస్ తీసుకోలేదు. సో నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ మేము ఇంకా పూల్ దగ్గర కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే ఇంకా లంచ్ కి వెళ్ళిపోయాం అనమాట. ఈ పూల్ పక్కనే రివర్ ఉందన్నమాట, రివర్ వ్యూ ఈ పూల్ దగ్గర నుంచి అయితే చాలా బాగా అనిపించింది. సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే లంచ్ ఇక్కడే చేసాము. లంచ్ కూడా చాలా బాగుండిందండి. మేము ఫస్ట్ డే తిన్న మీల్స్ అన్ని అయితే చాలా బాగా నచ్చినాయి నాకు, బెటరే అనిపించింది. అక్కడ ఏంటంటే మనకి ఇట్లాగా తెలుగు వాళ్ళకి కారం కొంచెం స్పైసెస్ బాగానే టాలరెన్స్ బాగానే ఉంటుంది కాబట్టి బాగానే వేసుకుంటాం. అక్కడ అంతా కొంచెం చప్పగా ఉంటాయి ఫుడ్ అయితే. ఇంకా స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పి మరీ చేపించారు. అప్పటికి కొంచెం ఉప్పు కానీ కారం కానీ తక్కువే అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉండింది. అండ్ ఈవినింగ్ అయితే నేచర్ వాక్ అని తీసుకొని వెళ్లారనమాట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఆపోజిట్ అంతా రివరే ఉంటుంది అనమాట. సో అక్కడ కొంచెం సేపు అట్లా పిక్స్ తీసుకొని నేచర్ వాక్ అట్లా చేసేసి ఇంకా మళ్ళీ మేము స్టే చేసిన ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే అనుకోకుండా పింక్ కలర్ ప్యాక్ చేసుకున్నాం అనమాట, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అట్లాగా పింక్ అవుట్ఫిట్స్. సో ఇంకా టైం కుదిరింది కదా అని చెప్పి అట్లాగా అందరం పింకే వేసేసుకొని వెళ్ళిపోయాము. బాగుండింది. అండ్ బయట అట్లాగా ఉయ్యాల కూడా ఉండింది అనమాట రివర్ పక్కనే. సో మేము స్టే చేసే రిసార్ట్ దగ్గర కాసేపు అట్లా టైం పాస్ చేసి, అలాగే ఈవినింగ్ టైం కాఫీ అలా తిని ఫస్ట్ డే అయితే అక్కడే అయిపోయినాయి. మేము స్టే చేసింది అయితే టెంట్స్ అండి. అక్కడే ఆ రిసార్ట్ లోనే టెంట్స్ లాగా కొంచెం ప్లేస్ పెట్టారనమాట. సో పర్ టెంట్ వచ్చేసి 2 పీపుల్ కానీ 3 పీపుల్ కానీ అట్లాగా ఉండొచ్చు. 2 పీపుల్ అయితే కంఫర్టబుల్ గా ఉండొచ్చు అండి. సో అట్లా టెంట్స్ లోనే స్టే చేసాము. అండ్ పక్కన వాష్రూమ్స్ ఇవన్నీ కూడా బాగానే ఉండింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇప్పుడు ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళే ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇది డే 2. డే 1 అయితే నిన్నటితోటి వాటర్ స్పోర్ట్స్ తోటి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు డే 2 లో మేమైతే ఫస్ట్ వెళ్తుంది విభూతి వాటర్ ఫాల్స్ కి దండేలి నుంచి అన్నమాట. మేమైతే ఆ రిసార్ట్ లో 5 AM కి అట్లా చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసి ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్ కి రీచ్ అయ్యేసరికి ఒక 10-11 అట్లా అయిందండి. 10 to 11 అయిందనమాట టైం అయితే. మధ్యలో కొంచెం అది వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల కొంచెం డిలే అయింది, లేకపోతే ఇంకా ఫాస్ట్ గానే వచ్చేసిండే వాళ్ళము. ఇవాళ అయితే మేము మా డే 2 యాక్టివిటీస్ లో వచ్చేసి విజిటింగ్ విభూతి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కి నేమ్ ఎందుకు వచ్చినా కూడా నేను చెప్తానండి. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ అయితే ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో. ఈ వాటర్ ఫాల్స్ అంతా చాలా బాగుండింది. వాటర్ ఫాల్స్ వచ్చేసి అన్కోలా తాలూక్ అనే విలేజ్ లో డీప్ ఫారెస్ట్ లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ హిందూ మైథాలజీ ప్రకారం అయితే విభూతి అంటే నార్మల్ గా యాషెస్ అని పిలుస్తూ ఉంటాం కదా, ఇది అయితే పెద్ద లైమ్ స్టోన్ రాక్ ఫార్మేషన్ దగ్గర ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఈ వాటర్ అయితే చాలా ప్యూర్, అలాగే రిచ్ ఇన్ మినరల్స్ అన్నమాట. ఈ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫాల్ అనేది కూడా చూడడానికి విభూతి లాగా కనిపిస్తుంటది, అందుకని దీనికి విభూతి వాటర్ ఫాల్స్ అని అయితే నేమ్ వచ్చిందనమాట. ఈ వాటర్ చూడండి ఎంత ప్యూర్ గా, ఎంత క్లీన్ గా, రిచ్ ఇన్ మినరల్స్ అన్నమాట. చాలా మంచిది తాగినా కూడా. మేమైతే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా తర్వాత ఫోటో సెషన్ జరిగింది అనమాట. ఎక్కువ టైం అయితే లేము, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో మాకు అక్కడ ఒక చిన్న షాప్ లాగా కనిపించింది అనమాట, మనకి ఏమైనా స్నాక్స్ కావాలంటే. ఇంకా దాని పక్కనే అట్లా వాటర్ ఫ్లో అవుతుంటే కాళ్ళు అలా పెట్టుకున్నాము, ఎండగా ఉందని. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఫోర్ట్ దగ్గరకు వచ్చామన్నమాట. విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మీర్జన్ ఫోర్ట్, అంటే ఇప్పుడు ఉండే ఫోర్ట్ మీర్జన్ ఫోర్ట్ అన్నమాట. ఇక్కడికి రావడానికి అయితే హార్డ్లీ ఒక 45 minutes అట్లా పడింది టైం అయితే. ఎక్కువ టైం ఏం పట్టలేదు, కానీ చాలా ఎండగా ఉంది మేము వచ్చినప్పుడు అయితే. అండ్ ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. చూడడానికి చాలా హిస్టారిక్ గా చాలా బాగుంది. అండ్ దీనికైతే పెద్ద హిస్టారిక్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఈ ఫోర్ట్ మొత్తం ఒక 10 acres లో బిల్డ్ చేయబడింది. అండ్ ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసింది అయితే లెటరైట్ స్టోన్స్ అండి. సో ఇవన్నీ ఈ స్టోన్స్ చూడండి, అప్పట్లో ఉండే స్టోన్స్, చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ దీనికైతే 4 ఎంట్రీస్ ఉంటాయి అనమాట ఈ ఫోర్ట్ కి. ఈ ఫోర్ట్ వచ్చేసి క్వీన్ చెన్నాభైరదేవి గారు కన్స్ట్రక్ట్ చేపించారు. అండ్ షీ ఈస్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ ద లాంగెస్ట్ రూలింగ్ క్వీన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనమాట. ఈమె ఆల్మోస్ట్ లైక్ 54 years రూలింగ్ చేశారనమాట. అండ్ ఈమెకి క్వీన్ ఆఫ్ పెప్పర్ అన్న టైటిల్ కూడా ఇచ్చారు, ఎందుకంటే అప్పట్లో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ పెప్పర్ అనే అండ్ ఆల్సో అదర్ స్పైసెస్ అనేవి ఈమె ఎక్స్పోర్ట్ చేయించే వాళ్ళంట అండి టు యూరోపియన్ అలాగే అరబ్ రీజియన్స్ కి. సో అందుకని షీ హాస్ బీన్ గివెన్ ద టైటిల్ యాజ్ క్వీన్ ఆఫ్ పెప్పర్ అనమాట. అలాగే ఈమె చాలా ఫేమస్ అనమాట, లైక్ వార్స్ కి కానీ అప్పట్లో. సో చాలా ఫేమస్ ఈమె చెన్నాభైరదేవి క్వీన్.
ఈ ఫోర్ట్ అంతా చూడండి ఎంత బాగుందో. కానీ మాకు మెయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే చాలా ఎండగా ఉంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి లంచ్ కూడా చేయలేదు. ఫుల్ ఎండ, మరీ ఎక్కువ ఉండింది ఎండ అయితే. ఇంకా ఎక్కువ కూడా చూడలేదు, ఎక్కువసేపు అయితే ఉండలేదండి ఫోర్ట్ దగ్గర. చాలా తక్కువ టైమే ఉన్నాము. కానీ ఫోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది బేసిక్ గా ఈ టైం అనేది రాంగ్ అనుకుంటా ఈ ఫోర్ట్ ని విజిట్ చేయడానికి. ఇప్పుడు మేము మీర్జన్ ఫోర్ట్ నుంచి హొన్నావర్ బోటింగ్ కి వచ్చామన్నమాట. ఇక్కడ పర్ బోట్ వచ్చేసి 300 అట్లా చార్జ్ చేశారు. ఈ 300 రూపీస్ అనేది విత్ ట్రావెల్ ప్యాకేజ్ లో అయితే రాదండి, మనం ఎక్స్ట్రాగా పే చేసుకోవాలన్నమాట టికెట్స్ కి వీటికి. సో పర్ పర్సన్ 300 అయితే చార్జ్ చేశారు వీళ్ళు. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉండింది. ఇక్కడ మెయిన్ స్పెసిఫిక్ ఏంటంటే ఫోటో షూట్ అనమాట. ఫోటో షూట్ వాళ్ళకి, వెడ్డింగ్ వాళ్ళకి, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగుంది. ఇది ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్ అండి. ఇప్పుడు కేరళ బ్యాక్ వాటర్స్ ఎట్లాగా ఫేమస్ అట్లాగా ఇక్కడ బ్యాక్ వాటర్స్ అనమాట. ఇది చాలా ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్ ఇవైతే. అండ్ మేము కొంచెం ఎండలో వెళ్ళాము, కొంచెం కూల్ గా ఉన్నప్పుడు వెళ్ళి ఉండాల్సింది. మేము యాక్చువల్ గా అయితే సన్సెట్ కి ప్లాన్ చేసామన్నమాట ఈ ప్లేస్. కానీ కొంచెం సన్సెట్ కంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాము అక్కడికైతే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కదా అన్నట్టుగా కొంచెం ముందుగానే వెళ్ళాము మేము. సో ఇక్కడైతే పిక్స్ చాలా బాగా వస్తాయండి. చాలా బాగుండింది ప్లేస్ అయితే. పిక్చర్స్ అయితే ఆసమ్ వచ్చినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఈ ప్లేస్ ని. చూసారు కదా ఆ కోకోనట్ ట్రీస్, అటు ఇటు కోకోనట్ ట్రీస్, మధ్యలో నుంచి వాటర్, చాలా బాగుండింది చూడ్డానికి అయితే. హొనావర్ అనేది ఒక కోస్టల్ టౌన్ ఇన్ కర్ణాటక అండి. నోన్ ఫర్ ఇట్స్ ఎక్కువ బీచెస్, వాటర్ ఫాల్స్ అండ్ టెంపుల్స్ అన్నమాట. బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి అన్నమాట. సో మేమైతే అక్కడ బోటింగ్ చేసుకొని నెక్స్ట్ అయితే మురుడేశ్వర్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. సో మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర మేము సన్సెట్ చూడడానికని ఇంకా ఈగర్ గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మేము ఈవినింగ్ టైం కి అయితే రీచ్ అయిపోయాం అనమాట మురుడేశ్వర్ అయితే. అరౌండ్ లైక్ 5:30 to 6 ఆ టైం కి అయితే రీచ్ అయిపోయాము మురుడేశ్వర్ టెంపుల్. సో టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే చాలా షాప్స్ ఉంటాయి, అటు ఇటు షాపింగ్ అయితే ఎన్ని షాప్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడ్డానికైతే. ఈ మురుడేశ్వర్ టెంపుల్ రాజగోపురం అయితే ఆల్మోస్ట్ లైక్ 20 floors హైట్ ఉంటుంది అనమాట. ఇండియాస్ టాలెస్ట్ రాజగోపురం అండి ఇదైతే. 18th floor నుంచి మనం చూసినట్టయితే ఆ రాజగోపురం ఎక్కి ఒక సైడ్ నుంచి శివుడు స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ శివుడు స్టాచ్యూ వచ్చేసి వన్ ఆఫ్ ద సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ అనమాట ఇండియాలో అయితే. సో ఒక సైడ్ నుంచి శివుడు కనిపిస్తాడు, అలాగే ఇంకొక సైడ్ నుంచి చూస్తే మనకి బీచ్ కనిపిస్తుంది. సో అలాగా చాలా బాగుంటుంది అనమాట. 18th floor లో లిఫ్ట్ ఎక్కి 18th floor లో అట్లా రాజగోపురం పైనుంచి చూస్తే వ్యూ అయితే 4 sides వ్యూ ఉంటుంది. ఒక సైడ్ శివుడు స్టాచ్యూ కనిపిస్తుంది, ఇంకో సెకండ్ సైడ్ నుంచి విలేజ్ కనిపిస్తుంది మనకి, మురుడేశ్వర్ విలేజ్. అలాగే థర్డ్ సైడ్ నుంచి ఈ అరేబియన్ సీ కనిపిస్తుంది అనమాట. ఫోర్త్ సైడ్ అయితే మనకి నార్మల్ ఈ బోట్స్ ఇవన్నీ పార్క్ చేసిన కనిపిస్తుంది అనమాట ప్లేస్ అయితే. మేము ప్రెసెంట్ వెయిట్ చేస్తున్నాం మిగతా వాళ్ళ కోసం. అండ్ టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తే ఎక్సలెంట్ ఉందండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాం అనమాట సన్సెట్ కోసం. సన్సెట్ ఆ ప్లేస్ నుంచి చూస్తే ఉందండి, అసలు ఇంకా చెప్పలేమన్నమాట, అంత బ్యూటిఫుల్ ఉండింది సన్సెట్ అయితే. మేము థ్యాంక్ఫుల్లీ కరెక్ట్ టైంకే రీచ్ అయ్యామన్నమాట. సో చాలా బాగా అనిపించింది, ఎలాగోలాగా కరెక్ట్ టైంకి రీచ్ అయ్యామని చెప్పి. మనం పర్సనల్ గా ట్రిప్ ప్లాన్ చేస్తే ఏంటంటే అన్ని ప్లేసెస్ కవర్ అవ్వవు. ఇట్లాగా ట్రావెల్స్ వాళ్ళతో ఏంటంటే మంచిగా అన్ని కవర్ అయిపోతాయి అనమాట. ఎక్కువ ప్లేసెస్ కవర్ అవుతాయి, కాకపోతే కొంచెం రిస్క్ అనిపిస్తుంది, టైర్డ్ గా అనిపిస్తుంది, అటు ఇటు చిరాగ్గా కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ప్లేసెస్ అనేవి ఎక్కువ కవర్ అవుతాయి. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి దర్శనం కోసం అని వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము అక్కడ సన్సెట్ చూడడానికి వెళ్ళాము, తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మళ్ళీ 7 o'clock క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా టెంపుల్ దర్శించుకోవడానికి కూడా. అందుకని చెప్పి ముందుగానే వెళ్ళిపోయాం టెంపుల్ కి అయితే. ఆ లైట్స్ ఇదంతా చాలా బాగుందండి. ఆ టెంపుల్ పక్కనే బీచ్, శివుడి స్టాచ్యూ, ఇవన్నీ చూడడానికి అసలు చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుండింది. పీస్ఫుల్ గా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చాము. కానీ బయటకు వచ్చే టైంకి మేమైతే ఆ రాజగోపురం పైన 18th floor ఎక్కి చూద్దాము వ్యూ ఎట్లా ఉంటుందో అని అనుకున్నాం. కానీ కరెక్ట్ గా ఇంకా మేము వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకునే టైంకి టికెట్స్ క్లోజ్ చేసేసారనమాట. ఇంకా 7 o'clock క్లోజ్ చేస్తారంట. సో కరెక్ట్ మేము జస్ట్ 1 minute లేట్ అండి అంతే.
అప్పుడే ఇంకా 7:01కి 7:02కి అట్లా వెళ్ళాము. వెళ్ళి అడిగితే ఇంకా లాస్ట్ మా ముందు ఒక 7 మెంబర్స్ అయితే అలౌ చేశారు. ఇంకా మా వరకు అయితే ఇంకా క్లోజ్ చేస్తారు. చూసారా లిఫ్ట్ టైమింగ్స్ అనేవి 7కి క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇంకా సరేలే వ్యూ కుదరలేదు అని చెప్పి, బట్ నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా ఛాన్స్ ఉంటే చూద్దాంలే అన్నట్టుగా ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చి ఇంకా కూర్చున్నాము. కూర్చొని ప్రసాదాలు ఇవన్నీ తింటూ ఉన్నాము. టెంపుల్ దగ్గర అయితే ఎంత బాగుందో అండి. ఇంకా నేను నాకు మోస్ట్ ఈ ట్రిప్ మొత్తంలో నాకు మోస్ట్ నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానో ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. వెళ్తే ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక అక్కడే బయట షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి షాప్స్ అయితే. మేము కూడా ఏమైనా షాపింగ్ చేద్దాం అన్నట్టుగా బయటకు వెళ్ళాము. అట్లనే పక్కనే బీచ్ కూడా ఉంది కదా, అట్లా బీచ్ లో కొంచెం సేపు అలా కాళ్ళు తడిపేసుకొని వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా ఇంకా బీచ్ సైడ్ వెళ్ళాము. బీచ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్, అలాగే శివుడి స్టాచ్యూ, బీచ్ చాలా ఆసమ్ అనిపించింది అనమాట. ఆ ప్లేస్ వదిలిపెట్టి రాబుద్దే కాలేదు. ఇంకా అలాగా కొంచెం సేపు బీచ్ లో కూడా టైం స్పెండ్ చేసి మహా అంటే ఒక 10 minutes ఉండుంటాం అంతే. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతే కుదరదు అనమాట. ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళాలంటే ఇంకా ఇదే కరెక్ట్ టైమింగ్స్ అనేవి ఫాలో అవ్వాలి. టైమింగ్స్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా అయితే మన ఇష్టం. కొంచెం ఒక దగ్గర స్టే చేయాలనిపిస్తే ఎక్కువ టైం కూడా స్టే చేయొచ్చు, మనమే ఉంటాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనతో పాటు చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళనైనా దృష్టిలో పెట్టుకొని ఇంకా టైమింగ్స్ పాటించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు స్టే చేస్తున్న రెసార్ట్ అనమాట. బీచ్ పక్కనే రెసార్ట్ ఇది. చాలా బాగుండింది. బీచ్ పక్కనే ఇంకా డైనింగ్ కూడా ఇక్కడే ఉండింది అనమాట. నైట్ డిన్నర్ అయితే మేము బీచ్ పక్కనే ఇట్లాగా డైనింగ్ హట్స్ ఇట్లా డైనింగ్ హట్స్ ఉన్నాయి. వేరియస్ డైనింగ్ హట్స్ అనమాట. ఇక్కడైతే మేము భోజనం చేసాము నైట్ అయితే. అండ్ దిస్ ఇస్ ద బీచ్ అండి. బీచ్ వ్యూ నైట్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ డే కూడా మేము కొన్ని వాటర్ యాక్టివిటీస్, డే 1 ట్రిప్ లో వాటర్ యాక్టివిటీస్ చెప్పా కదా, దాంతో పాటు నైట్ టైం అయితే మాకు క్యాంప్ ఫైర్ అలాగే రెయిన్ డాన్స్ కూడా ఉండింది అనమాట. నేను అవి వీడియోలో చూపించలేదు, నేను వీడియో అయితే తీసుకోలేదు వాటిని. సో అందుకని అవి కూడా ఫస్ట్ డే అయితే ఇంక్లూడ్ అయినాయి. అండ్ ఇక్కడ కూడా క్యాంప్ ఫైర్ అయితే వాళ్ళు పెట్టారనమాట, అరేంజ్ చేశారు క్యాంప్ ఫైర్ బీచ్ పక్కనే. సో డిన్నర్ కొంచెం ఓకే, మరి స్పైసీగా అనిపించింది. వీళ్ళేంటంటే కొంచెం స్పైసీగా చేయండి అని అంటే పెప్పర్ వేశారండి. మొత్తం పెప్పరే ఉంది, ఎక్కడ చూసినా పెప్పరే. మిర్చి బదులు ఇంకా పెప్పరే ఎక్కువ యూజ్ చేశారనమాట. అందుకే ఘాటుగా ఉంది. కారం ఈస్ ఓకే, కానీ ఆ ఘాటు పెప్పర్ ఘాట్ అంతా ఉండింది. ఇంకా మసాలా అంతా పక్కకు తీసేసి ఓన్లీ ప్లెయిన్ వి అట్లా తినేసాము. ఇంకా డిన్నర్ అయిపోయిన వెంటనే క్యాంప్ ఫైర్ అయితే ప్లాన్ చేసాము ఇంకా బయట. ఎందుకంటే డే 1 కూడా నేనైతే క్యాంప్ ఫైర్ అయితే మిస్ అయిపోయానండి, చాలా టైం పట్టింది అక్కడ. సో అందుకని ఇంకా ఈసారైనా ఇవాళైనా బీచ్ పక్కనే కాబట్టి క్యాంప్ ఫైర్ ని అట్లా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇంకా అందరం కూర్చొని అట్లా కొంచెం సేపు చిట్ చాట్ చేసాము ఇంకా నిద్ర వచ్చే వరకు. ఇంకా అక్కడ కూర్చుంటే ఇంకా అక్కడ నిద్ర వస్తూ ఉండింది అనమాట. బయట అంతా చల్లగా ఉండింది. ఇంకా క్యాంప్ ఫైర్ వల్ల కొంచెం వార్మ్త్ అనిపించింది బాగానే. డే 2 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా స్టేయింగ్ విషయానికి వస్తే మేము సెకండ్ డే కూడా టెంట్స్ లోనే స్టే చేసామన్నమాట. అక్కడ టెంట్స్ అని కొన్ని అరేంజ్ చేశారు. మేము వెళ్ళింది అయితే ప్యాకేజ్ వాళ్ళతోనే వెళ్ళాం, కానీ మాతో ఇంక్లూడ్ అయిన మిగతా మెంబర్స్ వచ్చేసి ఒక 9 మెంబర్స్ అట్లా వచ్చారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు ఆ ఫ్యామిలీ గ్రూప్ తోటి ఇంకా మేము ఇంక్లూడ్ అయ్యాం. బేసిక్ గా మేము వీకెండ్స్ అట్లా వెళ్ళలేదు. మేము ఏంటంటే అనుకోకుండా ఇంకా వీక్ డే లోనే వెళ్ళాము. ఆ డే అప్పుడు ఎవరు వెళ్ళరు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా 2 డేస్ ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అట్లా వీక్ డేస్ వెళ్ళాం కాబట్టి కొంచెం పీస్ఫుల్ గానే జరిగిపోయింది. వీకెండ్స్ అంటే కొంచెం కష్టంగా ఉండేది ప్రతిదీ అయితే. ఇక్కడ మేము టెంట్స్ లోనే స్టే చేసామండి. ఈ టెంట్స్ అయితే ఫ్రీ అన్నమాట, ఈ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ పర్ రూమ్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ అట్లాగా టూ పీపుల్ కి అయితే 1500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. 3 persons ది కూడా ఉంది, కానీ అది ఒక 3000 అట్లా చెప్పారు రూమ్ అయితే. సో మేము జస్ట్ కొంత టైమే నైట్ టైం ఉంటాం కాబట్టి ఎక్కువసేపు రూమ్ లో కూడా ఉండం, మార్నింగే వెకేట్ చేస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది డే 3 అనమాట. ఇదే లాస్ట్ డే మా ట్రిప్. డే 3 మార్నింగ్ వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా మహాబలేశ్వర్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ మహాబలేశ్వర్ టెంపుల్ వచ్చేసి అరేబియన్ సీ అండ్ గోకర్ణ బీచ్ అయితే ఫేస్ చేసి ఉంటుంది. ఇక్కడైతే ఈ టెంపుల్ లో పర్టికులర్ డ్రెస్సింగ్ కూడా అయితే ఉందండి. మన నార్మల్ రెగ్యులర్ డ్రెస్సెస్ అయితే కుదరదు అనమాట. ఓన్లీ ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ లేదంటే సారీసే అలౌడ్ అనమాట. అలానే జెంట్స్ కి అయితే పంచ అనేది ఇంక్లూడెడ్. లోపల టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపల షర్ట్ కూడా వేసుకోకూడదు జెంట్స్ అయితే. సో ఓన్లీ శారీస్ అలాగే కుర్తీస్, మనం దుపట్టా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. బయట వీళ్ళందరూ ఫ్లవర్స్ అట్లా అమ్ముతూ ఉన్నారు, శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే స్పర్శ దర్శనం దొరుకుతుంది అనమాట మనకి. టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి, ఎంత వీళ్ళు మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ అయితే. మాకు స్పర్శ దర్శనానికి లోపలికి వాటర్ లా ఉంటుంది అనమాట. వాటర్ లోపలికి చేయి పెడితే మన ఆల్మోస్ట్ లైక్ బ్రెస్ట్
హ్యాండ్ రిస్ట్ దాకా మనకి లోపల వరకు హ్యాండ్ పెడితే అక్కడ వరకు వాటర్ అనేది హ్యాండ్ రిస్ట్ దాకా టచ్ అయ్యి మనకి శివలింగం అనేది స్మూత్ గా టచ్ అవుతుంది అనమాట హ్యాండ్ కి, కొంచెం మెత్తగా తగులుతుంది. సో బాగుండింది, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలానే ఇంకా టెంపుల్ బయటకి ప్రసాదం ఇవన్నీ తీసుకొని వచ్చి కొంచెం సేపు అట్లా ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట అందరం, ఆ గర్ల్ గ్యాంగ్ అందరూ. ఇదే లాస్ట్ డే మేము గోకర్ణలో ఉండేది. ఇంకా దీని తర్వాత ఒక బీచ్ ని అయితే విజిట్ చేస్తాము. బీచ్ ని విజిట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళడం, ఇదే ప్లాన్ అయితే. ఇంకా ఫుడ్ కూడా మేము అక్కడే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా మనకి టెంపుల్ నుంచి బయటకు వస్తుంటేనే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ లో చిన్న చిన్న టిఫిన్ షాప్స్ కానీ ఇట్లా ఉంటాయి, అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఓం బీచ్ కి అయితే వచ్చామన్నమాట మేము గోకర్ణలో. సో ఓం బీచ్ కు వచ్చి ఇంకా అక్కడ స్టార్టింగ్ బీచ్ ఎంట్రన్స్ లోని హ్యాట్స్ కానీ చిన్న చిన్నవన్నీ అమ్ముతూ ఉన్నారు. నాకు ఒక డ్రీమ్ క్యాచర్ బాగా నచ్చింది, మరి 500 అట్లా చెప్పారనమాట. అంత వర్త్ కాదని చెప్పి ఇంకా సైలెంట్ గా కోకోనట్ వాటర్ అయితే తాగాము. చాలా ఎక్సాస్ట్ అయిపోయాము, ఎండ విపరీతంగా ఉంది, ఇంకా బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉండింది అనమాట. అందుకే ఇంకా దారిలోనే కోకోనట్ వాటర్ ఉంటే మంచిగా కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. అండ్ బయట ఇవన్నీ పెట్టేస్తున్నారు, చిన్న చిన్న హ్యాండ్ బ్యాండ్స్ కానీ అలానే మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ అనమాట. 50 రూపీస్ 60 రూపీస్ అట్లా చెప్పారు. మేమైతే కొన్ని తీసుకున్నాము గుర్తు కోసం, కీ చైన్స్ తీసుకున్నాం అనమాట, గోకర్ణ వచ్చామని గుర్తు కోసం. ఇక్కడ స్టెప్స్ లాగా ఉంటుంది. సో స్టెప్స్ లాగా ఉంటే ఆ స్టెప్స్ ని దాటుకుంటూ కిందకి వెళ్తే బీచ్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది బీచ్ అయితే. బీచ్ చూసారా ఎంత బాగుందో. ఇది ఓం బీచ్ అండి. ఇంకా 2-3 బీచెస్ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట. బీచ్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. బీచ్ కి ఓం బీచ్ అని నేమ్ ఎందుకు వచ్చిందంటే మనం పైనుంచి చూస్తే బీచ్ మొత్తం ఓం షేప్ లో కనిపిస్తుంది అనమాట, అందుకని దీన్ని ఓం బీచ్ అని పిలుస్తుంటారు. గోకర్ణలో అయితే చాలా బీచెస్ ఫేమస్ అండి. మేము ఇంకా నెక్స్ట్ వేరే బీచ్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే చాలా టైం అయిపోయింది, అలాగే ఎండగా ఉండింది బాగా. సో ఇంకా ఎండలోనే కొంచెం వాటర్ లో కాళ్ళు అలా పెట్టుకొని ఆ స్టోన్స్ దగ్గర పైన స్టోన్స్ మీద కూర్చొని అలా కొంత టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ మా ఫోటో సెషన్ అనేది జరిగింది మా గర్ల్ గ్యాంగ్ అందరితోటి. అట్లా ఈ ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము మా వెహికల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా మా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇంతటితోటి. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ రైల్వే స్టేషన్ కి వెళ్ళడమే. మాకు ఫస్ట్ డే వరకు వాళ్ళు ఫుడ్ అయితే ఈ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అయిందనమాట. ఫుడ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేశారు. కానీ సెకండ్ డే అండ్ థర్డ్ డే వరకు ఫుడ్ మనమే అనమాట, మన మనీయే పెట్టుకున్నాము ఫుడ్ కి అయితే. సో సెకండ్ అండ్ థర్డ్ డే వరకు ఫుడ్ మేమే, మిగతాదంతా వాళ్ళే. ఇది ప్యాకేజ్ లో అయితే ఇంక్లూడ్ అయింది. ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే 3 days వరకు అయితే మా గోకర్ణ ట్రిప్ ఇదే. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. రైల్వే స్టేషన్ వెళ్లే దారిలోనే ఇంకా డిన్నర్ కూడా లంచ్ కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నాము. లంచ్ టైం కాబట్టి అది లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్లేసరికి మాకు ఈవినింగ్ పడుతుంది అనమాట టైం. హుబ్లీ టు హైదరాబాద్ వెళ్లే ట్రైన్ నెంబర్ అయితే 17319. ఇది డైలీ హుబ్లీ టు హైదరాబాద్ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ ట్రైన్ మాకు వచ్చేసి 9 o'clock ఉందన్నమాట, ఆ రోజు నైట్ 9 o'clock కి. ఇంకా మేము ఈ బీచ్ దగ్గరే మాకు 2-2:30 అట్లా అయిపోయింది టైం అయితే. ఇంక ఇక్కడ నుంచి మాకు రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి ఒక 4 hours అట్లా టైం పడుతుంది. హార్డ్లీ ఒక 5 hours అనుకోండి, ఎందుకంటే మధ్యలో లంచ్ కూడా చేసి వెళ్తాం కాబట్టి. ఇంకా నైట్ అయితే మేము కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము రైల్వే స్టేషన్ కి అయితే. మాకు ఈ ప్యాకేజ్ మొత్తంలో నచ్చిన విషయం ఏంటంటే మనము ప్లాన్ చేయాలంటే ప్రతిదీ కష్టంగా ప్లాన్ అవుతుందండి. సో మన మీద బర్డన్ పడుతుంది, అలాగే స్టేక్ అయినా మళ్ళీ ఫుడ్ అయినా వీటన్నిటికి కొంచెం వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ ప్యాకేజ్ వాళ్ళతోటి ట్రావెల్స్ వాళ్ళతోటి వెళ్తే ఏంటంటే కొంచెం మనకి బెనిఫిటే అనమాట. పర్టికులర్ గా గర్ల్స్ అయితే కొంచెం అడ్వాంటేజే ఉంటుంది. సో అది నేను ఈ వీడియోలో క్లియర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, మా గర్ల్స్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఫర్దర్ గా ఈ ట్రిప్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి, నేను క్లియర్ గా అయితే మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో అయితే మా ట్రిప్ డీటెయిల్స్ అవన్నీ. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము రిటర్న్ అయితే. Thanks for watching this video. See you in my next video. Until then, stay healthy and stay positive. But before that, do like, share, comment and subscribe to my channel, Tejasvi Sarath. Bye bye guys. See you in my next video.